నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 25/5/2025 నుంచి 31/5/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం ఈ యొక్క సమయంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉందో ముందర తెలుసుకుందాం. మనకి వృషభ రాశిలో రవి ఉన్నాడు. మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, సింహ రాశిలో కేతువు, మళ్ళా కన్యా, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం వరకు ఏ గ్రహాలు లేవు. మరలా మనకి కుంభ రాశిలోకి వచ్చేటప్పటికి కుంభం నుండి మీన రాశిలో శని ప్రభావం, శుక్రుడు, రాహు వీళ్ళంతా కూడా, రాహు మళ్ళా కుంభరాశిలో ఉన్నాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి కనపడుతోంది. చాలా మంది దీన్ని రాహుకేతుల మధ్యలో ఉన్నాయి గ్రహాలన్నీ. ఇది కాలసర్ప దోషమా అనే సందేహం కూడా చాలా మంది కనపడుతూ ఉంటుంది. ఆ యొక్క లగ్నాలను బట్టి లగ్న ప్రాధాన్యం కూడా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు యోగదాయకంగా ఉన్నాడు. చంద్రుడు షష్ఠ, సప్తమ, అష్టమ, నవమ స్థాన సంచారం. మరి అదే విధంగా శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నారు. శుక్రగ్రహం వల్ల విందులు వినోదాల్లో పాల్గొనడం, చక్కని వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం, సమయానికి ముఖ్యుల్ని కలుసుకోవడం ఆనందమయంగా ఉంటుంది. మనోధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో సుపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంట, వారాంతం పుణ్యక్షేత్రాల్ని దర్శించడం జరుగుతుంది. అయితే గురుబలం తక్కువగా ఉండడం వల్ల మనం ప్రతి పనిలో కూడా శ్రద్ధగా ఉండాలి. పబ్లిక్ రిలేషన్స్ తక్కువగా ఉంటాయి. విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి. మహిళలు కూడా శివారాధన ఎక్కువ చేయాలి. వ్యాపారాత్మకమైనటువంటి డెవలప్మెంట్స్, నూతన వ్యాపార ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. సామాన్యమైన వ్యాపారము, సామాన్యమైనటువంటి వృత్తులు చేయడానికి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా సామాన్యంగానే ఉంటాయి. విశేషంగా రావడానికి అవకాశం లేదు. అందుచేత ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలి. విద్యార్థులకి దగ్గర నుంచి అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉండాలి అంటే గురువారం నాడు స్వీట్ పదార్థం పంచిపెట్టాలి, లేదా శనగల్ని పంచిపెట్టండి. శనగపిండితో కూడిన స్వీట్ పంచిపెట్టాలి. గురు చరిత్ర చదవండి. దానాల్లో శనగలు దానం చేయండి. వారాల్లో గురువారం చేయండి. దర్శనాల్లో శివ దర్శనం చేయండి. స్తోత్రాల్లో శివ స్తోత్రం పఠించండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. అంచేత సామాన్యమైన వ్యాపారాలకి, సామాన్యమైన వ్యవహారాలకి ఇబ్బంది ఉండదు. విశేషమైనవి చేయాలంటే కొంతకాలం ఆలోచించాలి, నిరీక్షించాలి. తదుపరి మాత్రమే మీ చర్యలు ఉండాలి. ఈ లోపల ఉన్నట్లయితే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి.